హాయ్ అండి. శనగలు జొన్నలు కలిపి నానబెట్టాను దోసపిండి పట్టడానికి. మేము ఎప్పుడు ఇదే విధంగా శనగలు జొన్నలు రాగులు అన్నీ కలిపేసి గ్రైండ్ చేస్తాం అనమాట. ఇవేంటంటే ఎక్కువ టైం నానతాయి కాబట్టి 24 అవర్స్ ముందే నానపెట్టుకోవాలి. వీటిని మనం శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 2 టైమ్స్ నానపెట్టుకోవాలి. బియ్యం మినపప్పు విడిగా పెట్టుకోవాలి, కలిపి నానపెట్టకూడదు. ఎందుకంటే శనగలు దబ్బును మెదగవు కాబట్టి వాటిని ముందే నానపెట్టుకోవాలి, విడిగా నానపెట్టాలి. గ్రైండర్లు ఇప్పుడే ఇడ్లీ పిండి పెట్టాను, అందుకే గ్రైండర్ కొంచెం మీకు పిండి పిండిగా అనిపిస్తుంది. శనగలు జొన్నలు గ్రైండర్ వేసుకోవాలి. ఇవి 10 to 15 మినిట్స్ గ్రైండ్ అవ్వాలి. కొంచెం పేస్ట్ లాగా అయిన తర్వాత మనం మినపప్పు బియ్యం యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా దోసపిండి తయారు చేసుకుంటే ఏంటంటే మనకి అధిక పోషకాలు, ప్రోటీన్ అనేది కొంచెం ఎక్కువగా లభిస్తుంది. మేము ఎప్పుడు ఇదే విధంగా పడతాను పిండిని. మా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి. శనగలు జొన్నలు కలిపి నానబెట్టాను దోసపిండి పట్టడానికి. మేము ఎప్పుడు ఇదే విధంగా శనగలు జొన్నలు రాగులు అన్నీ కలిపేసి గ్రైండ్ చేస్తాం అనమాట. ఇవేంటంటే ఎక్కువ టైం నానతాయి కాబట్టి 24 అవర్స్ ముందే నానపెట్టుకోవాలి. వీటిని మనం శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 2 టైమ్స్ నానపెట్టుకోవాలి. బియ్యం మినపప్పు విడిగా పెట్టుకోవాలి, కలిపి నానపెట్టకూడదు. ఎందుకంటే శనగలు దబ్బును మెదగవు కాబట్టి వాటిని ముందే నానపెట్టుకోవాలి, విడిగా నానపెట్టాలి. గ్రైండర్లు ఇప్పుడే ఇడ్లీ పిండి పెట్టాను, అందుకే గ్రైండర్ కొంచెం మీకు పిండి పిండిగా అనిపిస్తుంది. శనగలు జొన్నలు గ్రైండర్ వేసుకోవాలి. ఇవి 10 to 15 మినిట్స్ గ్రైండ్ అవ్వాలి. కొంచెం పేస్ట్ లాగా అయిన తర్వాత మనం మినపప్పు బియ్యం యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా దోసపిండి తయారు చేసుకుంటే ఏంటంటే మనకి అధిక పోషకాలు, ప్రోటీన్ అనేది కొంచెం ఎక్కువగా లభిస్తుంది. మేము ఎప్పుడు ఇదే విధంగా పడతాను పిండిని. మా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.